ఇంకొక తండ్రి అడుగుతున్నాడండి పాపం. ఇది చాలా కుటుంబాల్లో కూడా జరిగేటటువంటి వ్యవహారము. జనరల్‌గా ఒక కుటుంబంలో భార్యాభర్తలకు సరిపడనప్పుడు తండ్రి పైన చాడీలేమో తల్లి చెప్తూ ఉంటుంది. తల్లి పైన చాడీలేమో అట్లాగే తండ్రి కూడా చెప్తూ ఉంటారనమాట. అంటే మీ అమ్మ మంచిది కాదు, మీ నాన్న మంచిది వాడు కాదు, వీళ్ళ ప్రవర్తన బాగలేదు, గయ్యాళి, దుర్మార్గురాలు, మన సంపాదన కన్నా ఎక్కువ తెమ్మని చెప్పేసి అన్ని కోరికలు కోరుతూ ఉంటుంది. పదే పదే నాకు మనశ్శాంతి లేకుండా చేస్తుందని చెప్పేసేసి పిల్లల మనసులో విషం నింపుతూ ఉంటారు. వీళ్ళకు తెలియకనే పిల్లలు ఒక రకంగా నెగటివ్ ఫీలింగ్తో పెరుగుతారు. మా డాడీ మంచివాడు కాదు, మా అమ్మ రోజు చెప్తుంది, మా మమ్మీ మంచిది కాదు, మా నాన్న రోజు చెప్తున్నాడని చెప్పేసేసి వాళ్ళ మనసులు కూడా విరిగిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్లో ఒక నెగటివ్ భావన పాతుకుపోయే అవకాశం ఉంటుంది. ఒక తండ్రి పాపము ఆ తల్లి మొదటి నుండి కూడా అంటే నిద్ర లేచింది మొదలు పడుకోబోయేంతవరకు పిల్లల అవకాశం దొరికినప్పుడల్లా పిల్లల్ని కూర్చోబెట్టి మీ నాన్న మంచివాడు కాదు, మీ నాన్న చెడ్డవాడు, మీ నాన్న దుర్మార్గుడు, సంపాదన అంతా వేరే వాళ్ళకి ఎవరికో పెడుతున్నారు, మీ నాన్నమ్మకు మీ తాతయ్యకు పెడుతున్నారు, మన ఇంట్లో సరిపడ సంపాదన మనకి ఇవ్వడం లేదు, నోరేసుకొని మాట్లాడుతున్నారు, నన్ను నాన్న చిత్రహింసలకు గురి చేస్తున్నారు, మీ నాన్న నమ్మకండి అని చెప్పేసేసి పసిపిల్లల మనసుల్లో నా పట్ల ద్వేషభావాన్ని రగిలిస్తూ నా భార్య ప్రవర్తిస్తుందండి. నేను ఇంకా భరించలేకపోతున్నాను. పిల్లలు నన్ను ఎనిమిని చూసినట్లు చూస్తున్నారు, ఒక శత్రువుని చూసినట్లు చూస్తున్నారు, నన్ను చూడంగానే ముఖము చాటు చేస్తున్నారు, నన్నేం చేయమంటారు, నేను ఇంకా ఆవిడతో నివసించడం నాకు ఇష్టం లేదండి అని చెప్పేసి అడగడం జరిగిందండి. దీనికి తగినట్లుగానే ఇటీవల కాలంలో ఒక జడ్జిమెంట్ వచ్చిందనమాట. పిల్లల మనస్సుల పట్ల తల్లి అన్నా లేక తండ్రి అన్నా ద్వేషభావాన్ని నింపి వారిని పెంచితే అది మెంటల్ క్రూయల్టీ కిందకు వస్తుంది. కాబట్టి ఈ మానసిక క్రూరమైన ప్రవర్తన క్రింద విడాకులు తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది అని కోర్టు వారు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మీ పిల్లల మనసులు స్పాయిల్ చేస్తుంది, తద్వారా నేను మెంటల్ టార్చర్కు గురవుతున్నాను, నా పిల్లలు నా పట్ల ప్రేమ చూపించడం లేదు అని చెప్పి కోర్టును ఆశ్రయించి రుజువుపరిచి విడాకులు తీసుకోవచ్చండి. ఇంకొకరు అడుగుతున్నారండి, మేడం నా భార్య నన్ను చాలా కాలంగా వదిలివేసి జీవిస్తుంది, ఎప్పుడో పుట్టింటికి వెళ్ళింది, ఇంతవరకు మా ఇద్దరి మధ్య కూడా సంబంధాలు లేవు, మా మధ్య చాలా గ్యాప్ వచ్చింది, కమ్యూనికేషన్ గ్యాప్ చాలా ఉంది, మేము ఫిజికల్గా కూడా ఒకరినొకరు చూసుకోలేదు, కలవలేదు, నేను వెళ్ళలేదు, ఆవిడ కూడా నా దగ్గరికి రాలేదు, మరి నన్ను ఏం చేయమంటారు, విడాకులు తీసుకునే అవకాశం ఉందా అని చెప్పేసి అడుగుతున్నారనమాట. దీనికి సమాధానం ఏంటంటే విడాకులు తీసుకునే అవకాశం ఉందండి, కాకుంటే మీరు ఇంతకాలము వేరే వేరేగా ఉంటున్నారు అని కోర్టు వారి ముందు ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది. డిజర్షన్ అన్న గ్రౌండ్ను ఉపయోగించి ఏ కారణం లేకుండా భార్య భర్తను కానీ భర్త భార్యను కానీ వదిలివేసి నివసిస్తూ ఉంటే ఆ కారణంగా చూపిస్తూ మనం విడాకులు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కోర్టును ఆశ్రయించవచ్చు. ఎప్పటి నుంచి ఎప్పటిదాకా మీరు వేరే వేరే ఉంటున్నారో, ఈ లోపల మీరు అవన్నీ రప్పించే ప్రయత్నాలు ఏమైనా చేశారా అన్న విషయం కూడా కోర్టు వారి దృష్టికి తీసుకొని రావాలి. డిజర్షన్ అన్న గ్రౌండ్ కోర్టు వారి ముందు మనం ప్రూవ్ చేసుకోగలిగితే మీకు తప్పకుండా విడాకులు వచ్చేటటువంటి అవకాశం ఉంటుందండి.